హలో హాయ్ వెల్కమ్ టు ద స్పారో టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ చాలా స్వాగతం సుస్వాగతం. మీరందరూ చక్కగా మన నీతి కథలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా పిల్లలు. అలాగే ఒకసారి ఈరోజు కొంచెం కొత్తగా వింటూ దాంట్లో కూడా ఒక మోరల్ వాల్యూ ఉంటుంది, అదేదో తెలుసుకుందాం. ఒక్కసారి జోష్గా చప్పట్లు కొట్టండి. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం అంచులో ఒక దట్టమైన అడవి ఉండేది. అలాగే ఈ కథలో హీరో కూడా జిజ్ఞాసతో ఒకరోజు అరుణ్ అటు వెళ్దామని అనుకున్నాడు. అడవిలోకి వెళ్ళొద్దురా నాన్న అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ చెప్పింది. వెళ్తే ఏమవుతుంది అమ్మమ్మ అన్నాడు. వెళ్ళకూడదు అన్నాను, పెద్దలు చెప్పేది వినాలి అని చెప్పి అమ్మమ్మ చెప్పింది. అరుణ్ ఒకరోజు ఏదో రకంగా ఆలోచించి ఒక్కసారి అడవిలోకి వెళ్దాము అన్నాడు. బామ్మ చెప్పింది, వెళ్ళొద్దన్నానా, వెళ్ళొద్దు అంతే అని చెప్పి బామ్మ చెప్పింది. కానీ అరుణ్ ఊరుకుంటాడా? అరుణ్ అలాగే ఆలోచిస్తూ ఒకరోజు సాయంత్రం అమ్మమ్మ చెప్పిన మాటలు వినకుండా ఒక లాంతర పట్టుకొని అలా అడవిలోకి లోపలికి వెళ్ళాడు. అతను లోతుగా అడవి లోపలికి వెళ్తూ ఉంటే అరుణ్ అరుణ్ అంటూ ఒక సడన్గా ఎవరో పిలిచినట్టు ఒక శబ్దం వచ్చింది. లాంతర పట్టుకొని అరుణ్ అటు ఇటు చూశాడు. అరుణ్ కళ్ళలో భయం, కానీ ఎవరూ లేరు. అడవంతా చీకటిగా ఉంది. మళ్ళీ కాసేపు అలా ముందుకెళ్ళాడు. అలా ముందుకు వెళ్తూ ఉంటే లాంతర పట్టుకొని మళ్ళీ ఏదో సప్పుడు, ఒక భారీ నిట్టూర్పు, ఎవరో నవ్వుతున్నట్టు ఒక అలిగిడి. ఇదంతా చూసి అరుణ్కి ఇంకా భయం వేసింది. చెట్ల మధ్యలోంచి వింత నీడలు అలా వెళ్తున్నాయి. అరుణ్ భయంగా నక్కి చూస్తున్నాడు. ఒక్కసారిగా ఒక రూపం కనిపించింది. ఒక పెద్ద ముసలాయన గడ్డం వేసుకొని కళ్ళు చాలా పెద్దవి చేసుకుంటూ, బాలక, నా అరణ్యంలో ఈ రాత్రి వేళ ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఆ భీకరమైన గొంతుతో అరుణ్ ఒక్కసారి వినంగానే అరుణ్కి ఇంకా భయం వేసింది. అరుణ్ భయంతో, నాకు చెట్ల అలిపిడి నిజమేనా కాదా చూడాలని ఉంది. నేను లోపలికి వెళ్తే చెట్లు కదులుతాయి, చెట్లు మాట్లాడతాయి అని చెప్పి మా అమ్మమ్మ చెప్పిందండి. అందుకే నేను ఇటు వచ్చాను. ఇంతకీ మీరెవరు అని అడిగాడు. ఒక్కసారిగా నవ్వి, ఈ అరణ్యం మాట్లాడుతుంది అంటే అది నిజమే కదా, ఇప్పుడు మాట్లాడుతుంది చూడు అన్నాడు. సడన్ గా చెట్లు అలా కదిలాయి. ఏవో మాట్లాడుతున్నట్టు సౌండ్లు వినిపించాయి. అంటే మీ అమ్మమ్మ చెప్పింది నిజమే. అమ్మమ్మ చెప్పినట్టు నువ్వు వినలేదు కదా, అందుకే ఆ పెద్దలు చెప్పే మాట వినాలి అని చెప్పి ఆ నీడలన్నీ, ఆ భయాలన్నీ నిన్ను అలా మాట్లాడించే ప్రయత్నం చేశాయి. చూసావా, నాకు ఒక వాగ్దానం చేయాలి అరుణ్ అని చెప్పాడు. అరుణ్ చేస్తాను అని తల ఊపాడు. ముందర రకరకాల కీటకాలు దారి పొడవున మెరుస్తూ కనిపించాయి. అప్పుడు ఆ ముసలి ఆత్మ, చూసావా, నిన్ను ప్రేమించే వారి మాటలు ఎప్పుడు గౌరవించాలి. నీలో జిజ్ఞాస ఉంది, కానీ అది కొంచెం ప్రమాదకరంతో కూడుకున్నది. అందుకే పెద్దల మాట చెప్పింది వినాల్సింది. వింటేనే నీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు నువ్వు అన్నట్టు, నువ్వు కోరుకున్నట్టు వచ్చావు కదా, నీకు విషయం తెలిసింది కదా అని అన్నాడు. అరుణ్ నెమ్మదిగా అక్కడి నుంచి ఆ గ్రామంలోకి వెళ్ళిపోయాడు. అలా వెళ్తూ ఉండగా మళ్ళీ అడవి మాట్లాడడం మొదలెట్టింది. అరుణ్, జ్ఞానం, ధైర్యం, దయ ఇవన్నీ ఉండాలి అంటూ వినపడింది. ఒక్కసారిగా అది వింటూ నీటిని గుటకలేసుకుంటూ అలా భయంగా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా కౌగిలించుకున్నాడు. అమ్మమ్మ, నువ్వు చెప్పింది కరెక్టే. అడవిలోకి వెళ్ళాను, చెట్లు మాట్లాడాయి, నేను భయపడ్డాను. ఎవరో ఒక ముసలాయన నాకు అమ్మమ్మ చెప్పింది కరెక్టే, పెద్దలు చెప్పేది వినాలి అని చెప్పాడు. కాబట్టి అమ్మమ్మ, నువ్వు చెప్పింది నేను వింటాను, ఓకేనా అని చెప్పాడు అరుణ్. అరుణ్కి అర్థమైంది, పెద్దల మాటలు వినాలి, పెద్దలను గౌరవించాలి. మనం అలాగా అప్రయత్నంగా చేస్తే, ఏదైనా వాళ్ళ మాట వినకుండా ఉంటే కొన్ని ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి అరుణ్ ఈ కథ ద్వారా తెలుసుకున్నాడు. ఓకే పిల్లలు, విన్నారు కదా. కానీ దాంట్లో కూడా మీకేం తెలిసింది? పెద్దలు చెప్పే మాటలు వింటే మనం ఎప్పుడూ సురక్షితంగా ఉంటాము, గౌరవం, జ్ఞానం మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాం కదరా. మరొక చక్కటి వీడియోలో మరొక చక్కటి మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి కథతో మళ్ళీ మీ ముందుకు ఉంటాము. అందాక ద స్పారో టీవీని చూస్తూ ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.